బంధువులారా, ఇప్పటిదాకా ఇచ్చే కార్యక్రమం జరిగింది. కొన్ని భజనలు కూడా పాడుకున్నాం. మరి కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతం సమాహ అని వేద వచనం. యజుర్వేదంలో ఈశావాస్యం వచనం. నీవు బతకాలని కోరుకుంటే, జిజీవిష అంటే జీవితం ఇచ్చ, బతకాలని కోరిక. నువ్వు బతకాలని కోరుకుంటే కర్మలు చేస్తూనే ఉండు అని చెప్తుంది ఈ మంత్రం. కర్మలు చేస్తూనే ఉండు అంటే చాలామంది కర్మలు అంటే ఏదో పని పాట అనుకుంటారు. పొద్దులేసి కూర్చుకోవడం, తూర్చుకోవడం, ఇవన్నీ కూడా కర్మలు. కర్మ అంటే కార్యము, పని అనే అర్థం. కానీ ఇక్కడ కర్మ అంటే యజ్ఞో వై కర్మ, యజ్ఞానికే కర్మ అని పేరు. మిగిలినవన్నీ కూడా పశువులు, జంతువులు అన్ని చేసుకుంటున్నాయి. అవన్నీ కూడా కర్మలు కావాలి. మనుషులు కూడా అవే పనులు చేస్తే అవి కర్మలు కావాలి. కేవలము ఆత్మ కళ్యాణము, లోక కళ్యాణము కలిగించేదే కర్మ అని చెప్తుంది వేద ఆదేశము. యజ్ఞం అంటే నీ ఆత్మ కళ్యాణం ఇవిడి ఉంది, లోక కళ్యాణం ఉంది, రెండు ఉన్నాయి ఒకే సమయంలో. కాబట్టి మానవుడు కర్మలు అంటే వేదము చెప్పినటువంటి ఆదేశాలను చేస్తూనే ఉండాలి. నిన్న చేశాము, ఈరోజు చెయ్యలేము, చెయ్యము, మళ్ళీ ఎప్పుడో చేస్తాము అంటే కుదరదు. మనం చేస్తున్నాం ఆహారం కోసం అనేక రకాల కర్మలు, భౌతిక కర్మలు అంటారు. ఇక రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాల సంస్కారాలు ఉన్నాయి కాబట్టి, సంకల్పాలు ఉన్నాయి కాబట్టి. దుష్కర్ములు ఉన్నారు, వాళ్ళు కర్మ చేస్తారు కాబట్టి దుష్కర్మ, పాడు పనులు. వారేం తీరిక తిని కూర్చోరు, ఏదో ఒకటి చెడగొట్టే పనులు చేస్తూనే ఉంటారు. అది కూడా పనే కదా అంటే కొన్ని పనులు కాబట్టి. వేదము ఏం చెప్పింది? యజ్ఞము, పరోపకారం కలిగించడము, ఆత్మ కళ్యాణం. నీకన్నా మంచి జరగాలి, పక్కవాడి కన్నా మంచి జరగాలి. నువ్వు మునిగి పక్కవాడిని ముంచి అది కర్మ కాదని, అది నాశనం చేసి. కాబట్టి కుర్వన్నేవేహ కర్మాణి, కర్మాణి అంటే వేద ఆదేశము. వేద ఆదేశము యజ్ఞము. మానవుడి జీవితము యజ్ఞమయం కావాలి అనేది వేద ఆదేశం. మనిషి అగ్నిలాగా ప్రజ్వరిల్లాలి, ఊర్ధ్వముఖంగా వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళిపోవాలి. మనిషి పడిపోకూడదు, పతనం కాకూడదు. కాబట్టి చాలా గొప్ప గొప్ప ఉపదేశాలు వేదమాత మనకు చెప్పింది. ఆ కర్మలు, అందుకోసమే మనకు యజ్ఞము అనే అగ్నిహోత్రం లేకుండా ఏ కార్యక్రమం లేదు మనకు. అది మన పరంపర. నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు అన్నిట్లో యజ్ఞమే. అగ్ని లేకుండా ఏ ఒక్క మహాపురుషుడు, ఋషి, ముని, దేవత లేనే లేదు. కనుక మనము ఒక మానవుడు నిరంతరము అగ్నిహోత్రము చేస్తూ ఉండాలి అని చెప్పారు. మొట్టమొదలు దేవతలకు సమర్పించు, దేవ రుణము తీరిపోతుంది, దేవతలకు పడ్డ బాకీ తీరిపోతుంది. బాకీతోటే ఇక్కడ పుట్టాం మనం. ఈ భూలోకంలోకి ఎందుకు వచ్చాం, ఎందుకు పుట్టాం, ఈ తిప్పలేమిటి, ఈ బాధలేమిటి, ఈ పాడు జన్మ, పుట్టకుండా బాగుండేది అని కొంతమందికి అనిపిస్తుంది. చచ్చిపోతే బాగుండేది కూడా అనిపిస్తుంది. చావడానికి కూడా ట్రై చేస్తారు చాలా. చావు కూడా అంత తొందరగా ఏం రాదులేండి. కాబట్టి మనిషి నిరంతరము వేద ఆదేశాన్ని పాటిస్తూ ఉంటే నీకు జిజీవిష, బతకాలనే కోరిక కూడా ఉంటుంది. వేద ఆదేశాలు పక్కన పెట్టిన తర్వాత నువ్వు బతకడం దండగే, బతకాలని కోరుకోవడం దండగే. అందుకే చూడండి, ఇప్పుడు వైదిక కర్మలన్నీ వదిలిపెట్టినటువంటి పిల్లలు అందరూ మనం చూస్తున్నాం. 40 ఏళ్ళు మంచిగా తినాలిగా, తాగాలిగా, తిరగాలిగా, బాగుండాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. చచ్చిపోవాలి తొందరగా ఏం చేస్తాం మనం? ఉండి చేసేదేమో 40 ఏళ్ళ లోపల అన్నీ ముగించుకో అని ఒక సిద్ధాంతం
మనం జనాల్లో చూస్తున్నాం, యూత్లో ముఖ్యంగా చూస్తాం. తాగు తిను ఏమైనా చెయ్యి అని వాళ్ళ యొక్క బోధన. కనుక ఇది వేద విరుద్ధమైనటువంటిది, మన చరిత్రకు పరంపరకు విరుద్ధమైనటువంటిది. మన చరిత్ర తిరిగే సుభాష్ చంద్రబోస్ నిన్న మొన్నటి సంగతి చూడండి. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, సీతారామరాజు, వందల మంది, వేల మంది స్వాతంత్ర్య వీరులు ఎవరి కోసం బలిదానం అయ్యారు చెప్పండి? యజ్ఞము, వాళ్ళ బలిదానం కూడా ఒక మహాయజ్ఞము. ఆ బలిదానం ఆహుతులు సమర్పిస్తే, రక్తాన్ని ఆహుతిగా సమర్పిస్తే ఇప్పుడు స్వాతంత్ర్యం అనేటటువంటి సుఖమైన జీవితం గడుపుతున్నాం అనే విషయం మర్చిపోకూడదు. మనం ఎంతో మంది ఊరు పేరు లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. కొన్ని పేర్లు మనకు తెలుసు. రాజులు, మహారాజులు, జమీందారులు, విద్వాంసులు, ధనవంతులు. ఏం తక్కువ వాళ్ళకి అసలు? ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ లేదు. మహిళలు కూడా బలిదానం అయిపోయారు, ఆత్మాహుతి అయిపోయారు. ఇంత గొప్ప పరంపర అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన వైదిక పరంపర. దానికి అసలు సున్నా చుట్టి తిను, తాగు, తందనలాడు, జమ చేసుకో. ఈ 4 తిను, తాగు, తందనలాడు, జమ చేసుకో. ఈ సిద్ధాంతం ఇప్పుడంతా హిందువులే కానీ ప్రపంచం అంతా ఎప్పుడో నడుస్తుంది. హిందువులు కూడా మొదలుపెట్టారు. సరే, తిను ఎవరొద్దన్నారు, తాగు ఎవరొద్దన్నారు, తందనలాడు ఎవరు వద్దనలేదు, జమ చేసుకో, అది కూడా మంచిది. దానితో పాటుగా ధర్మ కార్యక్రమాల్లో కూడా 10% ఖర్చు పెట్టు. 10% ఏమై మొత్తం ఏమని ఎవడంటున్నాడు? దేవుడే చెప్పట్లేదు. 10% లేదు, 1% లేదు, ఏది ఎక్కడ మిగులుతున్నాయండి? మీరు 10% అంటారు. 10% ఎక్కడ మిగులుతున్నాయి అసలు? అక్కడ వచ్చింది ఏమిటి? అక్కడ ఉన్నదేంటి? ఇవ్వడానికి ఏముంది అంటారు. ఎలా ఏడుపు, ఈ ఏడుపు కొట్టు మొహాలు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. లేదు లేదు, ఎప్పుడు లేదనేది కేవలం ఇక్కడే ధర్మ కార్యాల దగ్గరే. వేరే అన్నింటికి వస్తాయి. తినడానికి హోటళ్ళు, రెస్టారెంట్లు, ఎక్కడెక్కడో పోతుంటారు. ఫ్యామిలీ కేవలం ధర్మం దగ్గరికి వచ్చేసారు. చాలా మంది సంకుచిత బుద్ధి చూపిస్తారు. దాన్ని తగ్గట్టే వాళ్ళ కష్టాలు, బాధలు కూడా ఎప్పుడు ఉంటాయి వాళ్ళు. కాబట్టి నిరంతరము కర్మలు చేస్తూ ఉండు. వేదము చెప్పినటువంటి ఆదేశాలను పాటించు. నిరంతరం అని చెప్పారు. అందుకే చూడండి, రాముడు అడవికి పోయాడు. అయోధ్యలో కంటే ఆయన అడవిలో ఎక్కువ ధర్మ కార్యాలు చేశాడండి. చూడండి, మనమైతే దరిద్రం, ఈ అడవిలో పంపించారు, ఈ అడవిలో ఏం చేస్తాము దేవుడా అని ఎత్తి పట్టుకుని కూర్చునేవాళ్ళని. కానీ రాముడిని ఎత్తి పట్టుకుని కూర్చొని సంతోషంగా వెళ్ళాడు. రాక్షసులను, దుర్మార్గులను, ఉగ్రవాదులను, తీవ్రవాదులను, ఆటంకవాదులను అందరినీ చంపి పారేశాడు. మహర్షులు ధర్మ కార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా వాతావరణాన్ని కలిగించాడు. తను కూడా నిత్యము అగ్నిహోత్రం చేసుకునేవాడు. మహర్షుల ఉపదేశాలు వినేవాడు. ఋషుల ఆశ్రమాలకు వెళ్ళేవాడు. రాముడు 14 ఏళ్ళు ఏం చేశాడంటే ఈ కార్యక్రమం. ఎంతోమంది మహర్షుల దగ్గరికి వెళ్ళాడు. రాముడు, సీత, లక్ష్మణుడు ఊరికే కూర్చోలేవాడు. ఏదో కుటీరం పెట్టుకుని కూర్చోలే. తిరుగుతూ వాళ్ళ సమయాన్ని వ్యర్థం చేయకుండా నిరంతరము ధర్మకార్యాలు చేశారు. అందుకే వాళ్ళని దేవతలను పూజలు చేస్తున్నాం. కానీ మనం మాత్రం రోజుకు దయ్యాలను మారిపోతున్నాం. ఒక్క లక్షణమైన దేవత లక్షణం ఉన్నాయి కూడా పోతున్నాయి అసలు. కనుక దేవతల్ని ఎందుకు ముందు పెట్టుకున్నాం మనం కూడా వారి మార్గంలో నడవడానికి అన్నమాట. ఊరికే వాళ్ళది మనకి కాదు. ఒక మాస్టర్ ఎందుకుంటాడు? పాఠం చెప్పి జీతం జోబులో వేసుకొని పోవడానికే, పిల్లల్ని పాస్ చేయించడానికి. చెప్పండి. అలాగా సీతారాములు కానివ్వండి, రుక్మిణి కృష్ణులు కానివ్వండి, ఎవరైనా వీళ్ళు దేవతలు. ఆ దేవతల యొక్క జీవితము మనకు ఆదర్శం. ఆ ఆదర్శాలు ఈనాడు భారతీయులు మర్చిపోయారు. అందుకని ఎన్నో రకాల బాధలు, దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నారు. సొంతంగా అంటే తమకు తాము ఏదో జన్మలో చేసిన పాపము వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చిన దానికంటే స్వయంగా మననే వెతుక్కుంటూ
వెతుక్కుంటూ కష్టాలను సమస్యలను తెచ్చిపెట్టుకుంటున్నాం. అవి వెతుక్కుంటూ రావడం లేదు, తక్కువ. మనిషే తెలివి తక్కువతనంతో వెతుక్కుంటూ పోతున్నాడు. కాబట్టి ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే కేవలము వేదము ఆదేశం ఏమిటో తెలుసుకోకపోవడమే. దుఃఖాలు ఎందుకు వస్తాయి? రాముడికి 14 ఏళ్ళు వనవాసంలో ఒక పాము గరవలేదు, ఒక పులి తినలేదు, ఒక తేలు కుట్టలేదు, ఏమి కాలేదు. రాముడికి, సీతకు, లక్ష్మణుడికి ఎందుకు కాలేదు? అడగంటే మామూలు అడవే. ఇప్పటి అడవులు కాదండి, అప్పట్లో దండకారణ్యం, కీకారణ్యం, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అన్నమాట. మనం ఒక పూట కూడా ఉండలేదు. మనం ఈ ఇంట్లోనే, ఈ కాంక్రీట్ జంగిల్లోనే కరెంటు పోతే భయపడుతున్నారు, బతకలేకపోతున్నారు. కరెంటు పోయింది 10 నిమిషాలు 5 నిమిషాలు ఎన్నో తిట్లు ఆ కరెంటు పోయింది, ఉండలేకపోతున్నాం. మరి కరెంటు లేదు, ఏది లేదు. అక్కడ అడవిలో ఎలా ఉన్నారు ఊహిస్తే భయంగా ఉంది అసలు. అందుకని దేవతలు అలాగే గాలికి ఎవరు దేవతలు కారండి. దేవతల జీవితాల మీరు చూడండి, చాలా భయంకరమైనటువంటి కష్టాలను, ద్వంద్వాలను సహించారు వాళ్ళు. రాక్షస సంహారం చేశారు. మన వాళ్ళు చాలామంది శ్రీకృష్ణుడు జీవితం తీసుకోండి, అసలు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. అసలు దేవత ఎలా అయ్యాడు ఆయన? కృష్ణుడు చేసిన పనులు ఒక్కటి కూడా మనం చేయలేదు. మరి గోపాలకుడిగా పనిచేసాడు. మనం చేస్తాం, ఆవులను మెచ్చేవాడు మనం ఉన్నాడు. కృష్ణుడిని పూజ చేయమంటే చేస్తారు, గోపాలను చేయండి అంటే ఒకటి చేయండి. ఉన్న ఆవులను అమ్ముకుంటున్నారు. రథాన్ని నడిపించాడు, డ్రైవర్ జాబ్ చేశాడు. మనం చేస్తాం డ్రైవర్ జాబ్ వచ్చి డ్రైవర్ జాబ్ వాడికి వదిలిస్తారా పిల్లలు? డ్రైవర్ జాబ్. అది శ్రీకృష్ణుడు కూడా ఇదే. కృష్ణుడు నువ్వు ఒకటేనా? ఇంకా మన అనేది మనమే అన్నీ. కనుక ఒక చిన్న చూపు అన్నమాట. ఆవులు పెంచుతున్నాడు, గతి లేనివాడు, వాడు మూర్ఖుడు, తెలివి తక్కువడయ్యా. సాఫ్ట్వేర్ జాబ్ 1,00,000 రూపాయలు వేసి ఆవులు పెంచుతున్నాడు. మరి అదే ఆవులు పెంచిన కృష్ణుడికి ఏమో పోయి పూజలు చేస్తారు, ఇంకెవడైనా పెంచితే వాడిని తిడతారు. ఇది భారతీయుల యొక్క విచిత్రమైన మనస్తత్వం. మనం చదువుతాం, రాజసూయ యాగం జరిగింది, అందరూ తలా ఒక పని చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు ఏ పని చెప్పలేదు, ఆయన పోయి ఎంగిలి వేస్తారు ఎత్తాడు. చెప్తారా ఉందో లేదో నాకు తెలియదు, భారతాలు ఎంగిలి వేస్తారు ఎత్తాడు. మనం వెళ్తారా? చిచి పనే, ఈ పనే పోయి మా స్టేటస్ ఏంటి, మా కులం ఏంటి, మేమేంటి అని మనుషులు ఉన్నారు ఇప్పుడు. బట్ మహాపురుషులను మొక్కడం కాదు, వాళ్ళ దారిలో అడుగులు వేయాలి. మనం ముందుకు నడవాలి, మార్చుకోవాలి మనల్ని. మార్చుకోకపోతే నువ్వు ఎన్ని రోజులు ఎన్ని పూజలు చేసినా కూడా ఎక్కడున్నావే కంబడి అంటే వేసిన చోటే ఉన్నా గొంగళి అని అంటారు. అలా ఉంటుంది. మార్పు తెచ్చుకోను. దేవతల జీవితం మనం ఒకప్పుడు హరికథలు, బుర్రకథలు, ఒగ్గు కథలు గొప్పగా చెప్పేవాడు. అవి విని బ్రెయిన్ వాష్ అయిపోయేది. అందరూ కూడా ఆ రకంగానే ఉండేవాడు. గీసిన గీత దాటకుండా మహిళలంతా సీతమ్మలాగా ఉండేవాడు, పురుషులంతా రామయ్యలాగా ఉండేవాడు, అన్నదమ్ములు లక్ష్మణుడు భరతుడిలాగా ఉండేవాడు. ఇదంతా 40 ఏళ్ళ కింద అంతా చూసిందే. ఎవరో ఊరికి ఒకరిద్దరు తప్ప అందరూ ఒక పద్ధతిగానే ఉండేవాడు. ఎప్పుడైతే ఈ మెటీరియలిజం అంటే భౌతిక ఉన్మాదం పెరిగిపోయిందో, వస్తువులు, పరికరాలు, యంత్రాలు, వాహనాల పిచ్చి అన్ని సంబంధాలు పోయి. కనుక దేవతలు ఎందుకయ్యారంటే నిరంతరం కర్మలు చేయడం. వాడు తిని కూర్చోలేదు. వాడు తిని కూర్చుంటే దేవత కాదు, దయ్యమై కూర్చుంటాను. ఇంటికి పట్టిన శని అండి ఆయన. మా ఆయన పెద్ద శని, తింటాడు కూర్చుంటాడు అంటారు. లేదా నా కొడుకే పెద్ద శని, తింటాడు, తిరుగుతాడు, తాగుతాడు, పని చేయడు అని అంటారు. నేను పేపర్లో చదివా, ఈరోజు పేపర్, నేను పేపర్లో తల్లులను ఇదే నిజామాబాద్ కోటగిరట సొంత తల్లిని సజీవ దహనం చేశాడు కొడుకు. ఎందుకంటే తాగడానికి డబ్బులు ఇవ్వట్లేదు. చూడండి, మాతృదేవో భవ
అని చెప్పిన దేశంలో జరుగుతుంది. ఇది ఒక్కరోజు ఇక్కడ జరిగింది కాదమ్మా, దేశం అంతా జరుగుతుంది ఇదే తతంగం. వృద్ధులైన తల్లిదండ్రులను కాల్చుకు తినడము, దాడి చేయడము, వారి దగ్గర డబ్బులు లాక్కోవడము, ఇవ్వకపోతే కొట్టడము, చంపడం. భయం లేదు, ప్రభుత్వము భయం లేదు, చట్టము భయం లేదు, శిక్ష భయం లేదు, ఏదీ లేదు. ఎంతకని ఇస్తారు? తినడానికే కష్టం అంటే తాగడానికి డబ్బులు కావు. తాగుబోతు అంటే ఒక జాంబీ, ఒక రాక్షసుడు అనమాట. సమయానికి అది దొరకకపోతే ఏ పాపమన్నా చేస్తారు వాళ్ళు. ఇద్దరు తల్లులు, ఇద్దరిని సజీవదానం చేశారు. ఒకటేమో కోటగిరిలో, ఇంకోటి ఎక్కడ. కాబట్టి భారతదేశం ఎటువంటిది మట్టి. వివేకానందుడు అమెరికా వెళ్ళి చికాగోలో ఉపన్యాసం చెప్పి వచ్చాడు. రాగానే భారతదేశం మట్టిలో కింద పడి పొరలాడంట. ఎందుకంటే ఇంత పవిత్రం, మట్టి పవిత్రం, గాలి పవిత్రం, నీరు పవిత్రం, భావనలు పవిత్రం, మనుషులు పవిత్రం. పరపురుషుడు పరస్త్రీ స్పర్శ తాకాలంటే కూడా ఇష్టపడేవాళ్ళు, తాకేవాళ్ళే కాదు అసలు. ఇప్పుడేమీ లేదు, మీద పడమే, హలో హాయ్ హౌ డు యు డు అని మీద పడుతున్నారు. ఆడవాళ్ళు పడుతున్నారు, మగవాళ్ళు. ఇంకా ఆడవాళ్ళు పడ్డాక మగవాళ్ళు ఎందుకు కాదు? ఇదే మంచి ఛాన్స్ అనుకుంటున్నారు. అటువంటి నీచమైనటువంటి ఒక పరంపర మనకు వచ్చేసింది నాడు. మేము కాలేజీలో చదివినప్పుడు అదే లాస్ట్ అనుకుంటా నేను. మా కాలేజీలో స్టార్ట్ అవుతున్నప్పుడు ఈ ఆడమగా చేతులు చేయి కలపడము, తిరుగులు తిరగడము, ముచ్చట్లు చెప్పుకోవడం స్టార్ట్ అవుతుంది అప్పటికి. ఇప్పుడు ముదిరైపోయింది అసలు. మగ ఫ్రెండ్స్ కనబడరు మనకు, ఆడమగ ఫ్రెండ్సే కనబడతారు. తల్లిదండ్రులు కూడా ఇక పిల్లి పాలు తాగుతుంటే కళ్ళు మూసుకున్నట్టు, ఇక మనకెందుకు ఏమైనా చావని అన్నట్టు వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని తెలియనట్టుగా ఉంటున్నారు. ఎందుకంటే ఎలా డీల్ చేయాలో తెలియదు వాళ్ళకు. వాళ్ళ దగ్గర ధర్మం లేదు. వాడు ఏం నీతులు చెప్తాడు, చెప్తే ఎవడు వింటాడు? వీళ్ళు చెప్పిన వేరేవాడు కూడా అసలు అంత శక్తి ఉందా? ఆ శక్తిని ఎలా సంపాదించుకుంటావు? ధర్మకార్యాలు చేసిన మొహమేనని అసలు పరోపకారమైనా చేసావా? సామాజిక సేవ చేసావా? ఏం చేసావు నీ జీవితంలో? ఏమీ లేదు. సొంతంగా సాధన చేసుకున్నావా? ఏమీ లేదు. వండుకోవడం, తినడం, సంపాదించుకోవడం, ఇదే జీవితం. కాబట్టి మన దేశ పరంపరను తలుచుకుంటే చాలా గొప్ప శక్తి, ఊర్జ అనేది వస్తుంది మనకు. అన్నం అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు. సావర్కర్ గొప్ప దేశభక్తుడు. అన్నటువంటి దేశభక్తులను తిట్టేవాళ్ళు తయారయ్యారు ఈ దేశంలో. కమ్యూనిస్టులు అంటారు, నాస్తికులు అంటారు, హేతువాదులు అంటారు. దేశభక్తుల మీద దుమ్మెత్తి వస్తున్నారు. మహిళలు అసలు ఏమిటి? మహిళా శక్తి అంటే ఎంత గొప్ప శక్తి. స్వాతంత్ర ఉద్యమంలో మహిళలు కూడా ఎంత భయంకరమైన త్యాగాలు చేశారంటే మనము చెప్పుకోవడానికి ఒక రోజులే సరిపోదు. అటువంటి మహిళలు ఈనాడు ఫ్యాషన్ పెరేడ్లు, బ్యూటీ పార్లర్లు, ఇదే నా జీవితం. ఇందుకోసమే బతకడం అన్నట్టు అయిపోయి, భర్తకు ప్రేరణ ఇచ్చేది లేదు, పిల్లలను సక్రమంగా పెంచేది లేదు. సొల్లు కబుర్లు ఆ ఫోన్లలో ఎప్పుడు చూసినా సరే పనికిమాల ముచ్చట్లు, పనికిమాల సీరియల్. మన అక్కడ వైకుంఠరాజరెడ్డి వృద్ధాశ్రమానికి వెళ్ళాను చాలా తర్వాత. సరే వృద్ధులకు సత్సంగం చేద్దాం, పాపం లేవలేవు రాలేదు కాబట్టి అని పోయాము. పోగానే ఒక ఆవిడ వచ్చింది. ఎవరు మీరు అంటే, మేము స్వామీజీలమ్మ, ఇక్కడ సత్సంగం చేయడానికి. సత్సంగం ఏం లేదు, ఎవరు ఇక్కడ మీరు పోండి అంటుంది. మేము ఇంతకుముందు 2-3 సార్లు చేశాం కాబట్టి మేము ఎవరో కొత్త ఆవిడ ఉందనుకున్నాం. ఏమో లేదు మేము. ఆ తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి సరే అని అదంతా ఊడడం చేసి సత్సంగం 5:30 ఏమో మొదలుపెట్టాను. 6:30 అయింది. ఇంకా ఒక 10 నిమిషాలు తక్కువ 7 అవుతుండడానికి కదులుతున్నారు వీళ్ళంతా, ముసలివాళ్ళంతా కుర్చీల్లో. ఏంటమ్మా ఒక్కొక్కరు లేస్తున్నారు. ఏంటి అనుకున్నా, సీరియల్ అంటున్నారు. అందరూ 7 అయిపోగానే ముగించాం. నేను 7:30 ఒక అరగంట చేద్దాం అనుకున్నా. సీరియల్ పరిగెత్తిపోయారు ముసలి వాళ్ళంతా, చేతగాని వాళ్ళు, లేవలేని వాళ్ళు. ఎందుకు ఇంకా సీరియల్
సీరియల్ అంటే మంది సంసారం ముచ్చట్లు, అదేగా సీరియల్. చాలా నీచమైనటువంటి విషయాలు. పోనీ రాముని కథ కాదు, కృష్ణుడి కథ కాదు, హనుమంతుడి కథ కాదు, దేవతల కథ కాదు, దేశభక్తుల కథ కాదు. సంసారులు, రాగద్వేషాలు, పగ, ప్రతీకారాలు, అక్రమ సంబంధాలు, అవి సీరియల్. వాటిని ఎంత ఇష్టంగా చూస్తున్నారు. మామూలుగా మనకైతే వృద్ధాప్యం వచ్చింది, పెద్ద వయసు వచ్చిందంటే రామకృష్ణ ఏదో పూజ పురస్కారం ధ్యానం ఏదో భజన చేసుకునేవాళ్ళు. అప్పుడు మనకు తెలిసిన వృద్ధులు. కానీ ఇప్పుడు వృద్ధులు అట్లా కాదండి, వాళ్ళకు అన్ని రుచులు కావాలి, రకరకాల కోరికలు. ఇంకా నేను చెప్పాను కదా మన సెకండ్ మ్యారేజ్, ఇది ఓల్డ్ ఏజ్ మ్యారేజెస్, అది కూడా వచ్చింది. ఇంకా కనుక మనము మన దేశ పరంపర త్యాగ పరంపర, యజ్ఞ పరంపర, కర్మ పరంపర. ఊరికే తిని కూర్చోవడం కాదు. మహాపురుషులందరూ నిరంతరము శ్రమ కృషి, తమ కోసము, దేశం కోసము, ధర్మం కోసము వాళ్ళు పాటుపడితే మనం ఇప్పుడు తీరిగా కూర్చున్నాం. ఇక్కడ ఈ తెలంగాణ అంతకంటే గొప్ప క్లిష్టమైన పరిస్థితుల్లోంచి బయటపడ్డది ఎవరికి తెలియదు. రజాకార్లు, నిజాం నవాబులు, దొరలు, పటేళ్ళు, పట్వారీలు, ఎన్ని రకాల హింసలు. అసలు చరిత్ర చదివితే మనకు అసలు నిద్ర పట్టదు. తెలంగాణ చరిత్ర ఇంకా స్పెషల్. అంత మర్చిపోయారు తెలంగాణ వాళ్ళు, అంత మర్చిపోయారు. ఆ త్యాగధనులు బలిదానం చేసినటువంటి వాళ్ళు ఎన్ని వందల మంది, వాళ్ళ పేరు కూడా ఎవరికి తెలియదు. ఈ మధ్య కొంతమంది కొన్ని పేర్లు ఏదో అక్కడక్కడ విగ్రహాలు పెడితే చాకలేలమ్మ, దొడ్డి కమల కొమరయ్య, రావినారాయణ రెడ్డి, ఇలా కొంతమంది పేర్లు తెలుసు. అంతే, ఏదో విగ్రహాలు పెట్టి కాస్త హంగామా చేసినందుకు. లేకపోతే అది కూడా లేదు. త్యాగము బలిదానము లేకుండా ఏ చరిత్ర కూడా ముందుకు పోదు, ఏ దేశము కూడా స్వతంత్రంగా నిలబడదు. రక్త తర్పణం సమర్పించాల్సిందే ఈ భూమాతకు. అటువంటి రక్త తర్పణాలు ఎన్నో చేస్తేనే ఈ మాత్రం స్వాతంత్ర్యం మనకు ఉంది. ఇప్పటికీ మనం చూస్తున్నాం. మనం అంతా విన్నారు ఎక్కడ, బాన్సువాడలో రిలయన్స్ సూపర్ మార్కెట్లో ఒక అమ్మాయి ఏదో భక్తి గీతాలు పెట్టుకుంటుందట. ఆ పని చేసే అమ్మాయి వేరే మతం వాళ్ళు వచ్చి భక్తి గీతం పెట్టుకోకూడదు, వేరే అబ్బాయి అక్కడే పని చేసుకునేవాడు. గొడవ చివరికి పెద్ద దాడి, పోలీసులు. ఏంటి, ఏ దేశంలో ఉన్నాం మనం అసలు? రామరామ అంటే పాపం, భజన పాటలు పెట్టుకుంటే పాపము, ఉపన్యాసాలు చెప్పుకుంటే పాపము, దోషము. దినదినము కూడా భారతదేశంలో దుష్ట శక్తుల ప్రాబల్యం చాలా పెరిగిపోతుంది. ఎందుకు అంటే అందరూ కూడా నాకెందుకు వచ్చింది, నా కొడుకు ఇంగ్లీష్ మీడియం చదవాలి, ఆస్ట్రేలియా అమెరికా వెళ్ళిపోవాలి, ఉంటే ఇవన్నీ నాకెందుకు, రే బాబు లోపలికి పోనా, ఇవన్నీ అనవసరంగా హోంవర్క్ చేసుకో. ఏమండి మీరు ఎక్కడున్నారండి, అయ్యో లోపలికి రండి గొడవలు అవుతున్నాయి. ఇది మనం నేర్పేది. మహిళా మండల మైండ్ సెట్టింగ్ ఇట్లా ఉంది. ఇప్పుడు చారమ్మ గురించి ఎంతమందికి తెలుసు? తెలియదు. మరి రాణి పద్మావతి తెలియదు. చిత్తూరు రాణి చెన్నమ్మ తెలియదు. ఝాన్సీ లక్ష్మీబాయి ఏదో సీరియల్ చేశారు ఒకటి, దానివల్ల కొంతమందికి తెలిసింది. ఎంతో మంది వీర నారీమణులు ఉన్నారు, శత్రువులను గడగడలాడించారు. భర్త కూడా భయపడేది, ఆమె శక్తి. భర్త చనిపోతే ఏడ్చుకుంటూ కూర్చోలేదు మన దేశ నారీమణులు. ఇప్పుడు భర్త చచ్చిపోతే వాడబడే చావడం, ఆత్మహత్య చేసుకొని భార్యాభర్త ఇద్దరు చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు. ఎటువంటి గొప్ప చరిత్ర మనం చదవకపోవడము, వినకపోవడము, తెలుసుకోకపోవడం వల్ల మానసిక రోగుల కార్యశాలలాగా మారిపోయింది భారతదేశం. ఎక్కడ చూస్తే అక్కడ మానసిక రోగులే. అసలు చరిత్ర తెలియదు. ఇది లేదు, అది లేదు, అది కావాలి, ఇది కావాలి. ప్రయత్నం చేయి. ప్రయత్నం చేసినంత మాత్రాన వస్తుందా? వచ్చింది నీకు ఇముడుతుందా? నీ దగ్గర శక్తి ఉందా?
ఏమీ లేదు, ఆలోచనే లేదు. ఊరికే ఏడుపులు. కాబట్టి మహాత్ముల చరిత్రను మర్చిపోతే ఏ జాతికైనా భయంకరమైన పతనము తప్పదు. గుర్తుపెట్టుకో, బలిదానాల పరంపరను గుర్తుపెట్టుకో. ఎటువంటి గొప్ప భయంకర పరిస్థితులను మనం దాటుకొని వచ్చాము నిజంగా. ఎందుకంటే మనం ఊహించలేదు. భారతదేశము సర్వ సమృద్ధమైన దేశము, అన్నపూర్ణ, రత్న గర్భ, అందరి కన్ను దీని మీద. చూడండి, ఊళ్ళో ఎవరైనా పెద్ద ఇల్లు కట్టాడు అనుకోండి, అందరూ వాడు వాడి బతుకంతా మాకు తెలుసండి, వాడు నా ముందే పశువులు నడుచుకున్నాడు, వాడు పనిలో ఉండేది, ఎట్లు వచ్చాయో ఏమో తెలియదు అని ఏడుస్తారు. లేకపోతే వాడు డబ్బు, వాడి వైభవము చూసి ఎప్పుడు కూడా వాడు నాశనం అయితే బాగుండని కోరుకుంటారు. ఇంకా కాస్త కొద్ది తెలివిన వాళ్ళైతే వాడి దగ్గర పోయి వాళ్ళ పని చేయించుకుంటారు. ప్రపంచంలోకెల్లా సమృద్ధమైన దేశం భారతదేశం. ఒక 1000 ఏళ్ల క్రిందట మిగతా దేశాలన్నింటిలో ఏమీ లేదు. గోచిబాధ పెట్టుకొని గుడిసెల్లో ఉన్న దేశాలన్నీ కూడా. అమెరికా పుట్టనే లేదనుకోండి, అప్పటికి అమెరికా పుట్టి 400-500 ఏళ్ళు అవుతుంది. ఇక అరబ్ దేశాలు, ఎడారి దేశాలు ఏముందంటే ఏమీ లేదు. 70 ఏళ్ల కింద కూడా ఏమీ లేదు. ఇప్పటికీ కూడా మన దేశంలో ఏమీ తక్కువ లేదు, ఐశ్వర్యం ఉంది, అన్ని రకాల ప్రకృతి వనరులు ఉన్నాయి. కానీ బుద్ధి లేదు. చరిత్ర తెలుసుకోలేకపోవడం వల్ల చరిత్రహీనులైపోతున్నారు. ఎక్కడెక్కడికో పోతున్నారు, ఉద్యోగం అంటున్నారు, వ్యాపారం అంటున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, మేము భీమవరం వెళ్ళాం, ఆ గోదావరి జిల్లా భీమవరం. ఎక్కడ చూస్తే అక్కడ చెట్లు, చేమలు, తొక్కితే నీళ్ళు వస్తాయి. కేరళ బండి, బోలెడు కొబ్బరి చెట్లు, నీళ్ళకి ఏం కరువలేదు. వాడంతా పోయి విదేశాల్లో వాడు జాబులు చేసుకుంటున్నారు. ఆ భీమవరంలో కూడా ఎక్కడ పడితే అక్కడ అందరూ విదేశాల్లో కూలి పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దేనికో దానికి వెళ్ళిపోతున్నారు. పని చేసుకుంటే బోలెడు ఉంది అక్కడ, మట్టి సారవంతమైన మట్టి. ఇక చివరికి పంజాబ్ అయితే ఇంకా చాలా సమృద్ధమైన సారవంతమైన భూమి. వాళ్ళు కూడా అంతా వదిలేసి అమెరికాలో జమ అయిపోతున్నారు. కెనడా మొత్తం సిక్కులంతా. దీన్ని మూర్ఖత్వం అంటారా, తెలివి తక్కువతనం అంటారా చెప్పండి. అంటే ఇదంతా ఎందుకు ఈ రకంగా బుద్ధికి బూజు పట్టింది, దుమ్ము పట్టింది అంటే మన చరిత్ర మర్చిపోయాం మనం. మన బలిదానాల పరంపర, మన దేశభక్తులు, దేవతలు, ఏ ఒక్కరి చరిత్ర తెలిసినా బాగుండు. ఆ రామాయణం కూడా ఎవరికి తెలియదు. ఏదో మొక్కడం అంటే మొక్కుతారంటే, మొక్కడానికి ఏం కావాలి? అర్హత, నో క్వాలిఫికేషన్. అందరూ మొక్కుతున్నారు, గుంపులో గోవింద గొర్రెల మంద, మొక్కడం. రాముడు ఎవరు? ఆయన ఎన్ని బాధలు పడ్డాడు? సీతమ్మ గుణకర్మ స్వభావాలేంటి? ఆమెలో నేర్చుకునే లక్షణాలేంటి? కౌసల్య ఎవరు? సీతమ్మకి ఇంకెంతమంది సంతానం ఎంతమంది, అక్క చెల్లెలు ఎంతమంది, వాళ్ళ వంశం ఏమిటి, వాళ్ళు చేసిన పనులు ఏమిటి, ఎవరికి తెలియదు. ఏదో ఆ సీరియల్ అప్పుడెప్పుడో వచ్చింది, చూసారేమో. ఇప్పుడు కొత్త పిల్లలకైతే అసలే తెలియదు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారా అనిపిస్తూ ఉంటుంది నాకు. తాతలు, దొంగలు, తండ్రులు, గజ దొంగలు, ఇటువంటి పరంపర ఉన్న వ్యక్తులేమో గొప్పగా చరిత్ర చదువుకుంటున్నారు. అక్బరు, ఔరంగజేబు, హుమాయూను, షాజహాను, జహంగీరు, వీళ్ళంతా ఎవరు? దొంగల పరంపర, దోపిడీ దొంగల పరంపర. మరి మన పరంపర అది చదివేవాడు లేదు, ప్రభుత్వము చదివించట్లేదు, మనము చదవడం లేదు. అందుకే ఎప్పుడైతే చరిత్ర మర్చిపోతామో మానసిక బలహీనులైపోతారు. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా మానసిక రంగాలు బాగా పెరిగిపోయి. కాబట్టి వీటన్నిటికీ ఒకటే ప్రతీకారము, కుర్వన్నేవేహ కర్మాణి, చేస్తూ పో వేద ఆదేశాలను పాటించు, సత్సంగము చెయ్యి. సరే, ఎవరు రావడం? ఏం సత్సంగం అండి? మీరు సత్సంగం ఎవడు వస్తాడండి? ఎవడు రాడు? మేము ఎన్నో రోజులు చేస్తున్నాం, 2-3 ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు లేకపోతే నువ్వు ఒక్కడి వెంటే ఉంటావు కదా.
ఒక్కడి కూర్చో, ధ్యానం చేసుకో, భజన చేసుకో, పారాయణం చేసుకో, భగవద్గీత ఏమన్నా చేసుకో, ఒక్కడి చేసుకో. నీతో పాటు నీకు తోడుగా భగవంతుడు ఎలాగో ఉండనే ఉంటాడు. ఇప్పుడు మనిషికి ధర్మ కార్యక్రమాలు విసుగు వచ్చింది అంటే వాడు వేస్ట్, వాడు ఉండలేడు. ఇక చెడు పనులలో ఎవరికి విసుగు రావట్లేదండి. పేకాట ఆడేవాడు చూడండి, ఎవరు లేకపోతే వాడు ఒక్కడే కూర్చొని ఆడుకుంటుంటాడు. చూసారంటే మీరు చూడలేదా? ఉన్నారు అటువంటి పిచ్చోడు. ఎవరు లేకపోయినా సరే వాడు తాగుబోతులు ఎవరినో వచ్చి కూర్చోకపోతే వాడు ఒక్కడు తాగడా? చెప్పండి. తిరుగుబోతులు నలుగురిని వెంటేసుకొని తిరుగుతారు అనుకుందాం, మరి వాడు ఎవరు లేకపోతే వాడు తిరగడా? తిండిపోతులు ఒక్కడు కూర్చొని తినడా? తింటూనే ఉంటాడు. ధార్మికులు ఎప్పుడైతే నేను ఒక్కడినే అనుకుంటారో మీరు ధార్మికులు కాదు, గుర్తుపెట్టుకోండి. ధార్మికుడు అంటే ఒంటరి పోరాటము, సర్వవ్యాపకుడైన పరమాత్మను నమ్ముకొని ముందుకు పోవలసిందే. మనం ఇక్కడ ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఏమీ లేదు, జరుగుతూ ఉన్నది. అది ఎలా జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు ఎవరికి తెలియదు, లెక్క పత్రం లేదు. భగవంతుడి మీద భారం వేసామని మీరందరూ ఎన్నోసార్లు బస్సులు ఎక్కారు, ట్రైన్లు ఎక్కారు, కొంతమంది విమానం కూడా ఎక్కారు. ఆ బస్సు డ్రైవర్ మీకు తెలుసా? ట్రైన్ డ్రైవర్ తెలుసా? విమానం ఇవ్వండి, వాళ్ళ మొహం తెలియదు. వాడు డ్రైవింగ్ వచ్చా లేదా, వాడు తాగి ఉన్నాడా, గుట్కా తిన్నాడా, ఇంకేమైనా చేశాడు మీకు తెలుసా? వాడు సక్రమంగా గమ్యానికి తీసుకెళ్తాడని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ఎన్ని బస్సులు యాక్సిడెంట్ కాలేదు? అంతే. భగవంతుడిని నమ్ముకొని ఎక్కాల్సిందే తప్ప ఈ ఆర్టీసీని, గవర్నమెంట్ను, డ్రైవర్లను నమ్మటానికి వీలు లేదు. మన కర్మ లాగినప్పుడు ఎవడో ఒకడు దరిద్రుడు డ్రైవర్గా కూర్చుంటాడు మనల్ని నాశనం చేయడానికి, అంతే. అలాగా ధార్మికుడు కూడా అంతే. వాడు రాలేదు, వీడు రాలేదు, వీడు చేయలేదు, వాడు పట్టించుకోవట్లేదు, అవసరం లేదు మనకు, మనం చేసుకుంటూ పోవడమే. సుభాష్ చంద్రబోస్ ఎవ్వరు తోడు రాలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినాక కూడా అందులో కూడా మళ్ళీ లాబీలు, పార్టీలో లుకలుకలు లకలకలు, ఆయనకు సహకరించేవాడు లేదు. అంతా జవహర్లాల్ నెహ్రూ పార్టీ, గాంధీ చెప్పినట్టు వినడం. నువ్వు ఎందుకు మరి కూర్చున్నది, నేనెందుకు ప్రెసిడెంట్గా ఉండడం? చూసి ఆయన తట్టుకోలేక రాజీనామా చేశాడు, వెళ్ళిపోయాడు. ఒంటరి పోరాటం చేశాడు, ఒంటరిగా వెళ్ళాడు. కాబూల్కి వెళ్ళాడు, కాబూల్ నుంచి జర్మనీ, తర్వాత జపాన్, అన్ని దేశాలు తిరిగాడు. ఒక్కడే. వెంట ఎవరు ఉన్నారు? భార్య ఉందా, పిల్లలు ఉన్నారా? ఎవరు లేదు. చూడండి, ఒంటరి పోరాటం చేస్తే 3 లక్షల సైన్యం తయారు చేశాడు ఒక వ్యక్తి. భారతదేశంలో పుట్టిన ఒక వ్యక్తి, ఇది ప్రపంచ చరిత్రలోనే లేదు, విదేశాల్లో తయారు చేశాడండి సైన్యం. మరి మనం ఎలా ఉన్నాం? దేహమోహాలు పెట్టుకుని. అటువంటి గొప్ప వీరుడు పుట్టిన ఈ దేశం లోపల మనుషులు ఎంత నీరసంగా చేతగాని వాళ్ళలాగా ఉన్నారంటే, ఇప్పుడు పోతామా రేపు పోతామా అన్నట్టున్నారు. ఎంత అటువంటి మహావీరుల చరిత్ర తెలిస్తే ఎంత శక్తి వస్తుంది అసలు. ఏమీ విన్నా రావట్లేదు, చెప్పినా రావట్లేదు. అటువంటి గొప్ప వీరులు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది పుట్టారు ఈ దేశంలో. ఒంటరి పోరాటం, లక్షల సైన్యం తయారు చేయడం అంటే మాటల ఒక 10 పైసలు తీసుకుపోలేదు ఆయన విదేశాలకు పోయేటప్పుడు. తప్పించుకొని ఇంటి చుట్టూ కాపలా పెట్టారు విదేశీ ఇంగ్లీష్ గవర్నమెంట్. వాళ్ళకు గురుడి కొట్టించి పారిపోయారు. చూడండి ఎంత తెలివితేటలు మనకున్నాయి. తెలివితేటలు, పరిమాణాలు తెలివితేటలు, ఓవర్ యాక్షన్ అంటారు. మనల్ని మనం నాశనం చేసుకునే తెలివితేటలే ఉన్నాయి. అలా శివాజీ కూడా ఔరంగజేబు కోటలో వెళ్ళి, సభలో వెళ్ళి ఆయన పట్టుకున్నాడు, బందీ చేసేసాడు. దొరికింది కొండయ్యలు. కానీ అటువంటి బందీ అయినప్పటికీ కూడా అందులోంచి మళ్ళీ మిఠాయి బుట్టలో దాక్కొని బయటికి వెళ్ళిపోయాడు. చూడండి, ఇలా శత్రువులకు చిక్కినా కూడా దక్కకుండా వాళ్ళు బయటపడ్డారు. ఏమి తెలివితేటలు, ఏమి వీరత్వం. అటువంటి చరిత్రలన్నీ పోయినాయి. సినిమా యాక్టర్లు, క్రికెట్ స్టార్లు, కుల సంఘాలు, రాజకీయ నాయకులు, పార్టీలు, వీళ్ళే ఆదర్శం. వీళ్ళు తప్ప ఇంకేమీ తెలియదు. హిందువులకు ఈనాడు యువతకు అసలే తెలియదు.
పార్టీల వెంట పిచ్చుకుక్కలాగా తిరుగుతారు. కానీ దేశభక్తుల గురించి తెలిసే వాళ్ళంటే తిరిగారు. అసలు మాకు తెలుసు కాబట్టి మేము ఇప్పుడు ఎప్పటి నుంచో కూడా ధర్మము దైవం పట్టుకొని కూర్చున్నాం. నువ్వెంత తెలుసుకుంటావో అంత స్వతంత్రతను పొందుతావు. మహాత్ముల చరిత్రలు, వీరుల చరిత్రలు తెలుసుకోవాలి మనం. పనికి మాలిన డబ్బు కోసం గడ్డి తినే నాయకుల గురించి కాదు. వాళ్ళ కుటుంబాలకు బానిసల్లాగా సేవలు చేస్తున్నారు, తిరుగుతున్నారు. ఇంకా ఒంటరి పోరాటము. ధార్మికుడు అంటే ఎప్పుడు కూడా వాడు వీడు ఎవరు అవసరం లేదు నీకు. ఒంటరి పోరాటం చెయ్యి. నీ వెనక పరమాత్మ, సచ్చిదానంద పరమాత్మ ఉన్నాడు, ధర్మం ఉన్నది, ప్రకృతి నియమాలు ఎప్పుడూ నేను రక్షిస్తూ ఉంటాయి అని తెలుసుకో. మహర్షి దయానందుడు ఒంటరి పోరాటం, స్వామి శ్రద్ధానందుడు ఒంటరి పోరాటం. ప్రతి ఒక్కరు ఒంటరే. సొంత బంధువులు, తల్లిదండ్రులు కూడా వాళ్ళను పక్కన పెట్టేశారు. భగత్ సింగ్ ఉరి తీటకు నిర్ణయం అయిపోయింది. తల్లి వచ్చింది, తండ్రి వచ్చాడు, అన్న వచ్చాడు, తమ్ముడు వచ్చాడు, బంధువులు వచ్చాడు, అందరూ వదిలాడుకున్నారు. ఏదో పొరపాటున చేశాను అని క్షమించమని ఒక్క మాట రాసి ఇస్తే నీ ఉరి శిక్ష తప్పిస్తాము అంటే చచ్చినా కూడా వినలేదండి. చావడానికి సిద్ధమయ్యాడు కానీ క్షమించు అని ఆంగ్ల ప్రభుత్వాన్ని అడగలేదు. మనమైతేనా ఎప్పుడో రాసేవాడు. అట్లా వాళ్ళంతా దేవతలు, సజీవమైన ఈనాటి వీర దేవతలు. అటువంటి దేవతలు ఇంతమంది పుట్టినప్పటికీ కూడా స్ఫూర్తి లేదు, ప్రేరణ లేదు, మన్నుదిన పాముల్లాగా తయారైపోయారు మనుషులంతా. యాక్టివ్నెస్ లేదు. ధర్మం అంటే యాక్టివ్నెస్ అసలే లేదు. అధర్మం అంటే డ్యాన్సులు, పాటలు, తాగులు, తిరుడు అంటే మాత్రం ఎక్కడ లేని అర్ధరాత్రి రమ్మని వచ్చి కూర్చుంటారు. నాకు మంచి పాటలు వినండి, భజన పాట. లేదు, టైం లేదు సార్, టైం లేదు. కాబట్టి మనము మన త్యాగ పరంపరను తెలుసుకొని నిలబెట్టుకుని నడిస్తే మనం ముందుకు వెళతాం. ఉన్న బ్రతికినన్ని రోజులు కూడా ఆరోగ్యాలతోటి ఉంటాం. లేకపోతే సంపాదించిందంతా మందులకు, డాక్టర్లకు, ఆపరేషన్లకు, పరీక్షలకు, ఇంతే జీవితం. గత్యం మళ్ళీ ఆయుర్వేదం నమ్మిజారు, ప్రకృతి వైద్యం నమ్మరు, సిద్ధ వైద్యం నమ్మరు, ఎన్నో వైద్యాలు ఉన్నాయి. మూలిక వైద్యం, ఏ వైద్యం నమ్మరు. ఇంగ్లీషు వైద్యమే సర్వస్వము, అదే ఉద్ధరిస్తుంది. అందరూ చేస్తున్నారు, మేము అందులోనే పడి చేస్తాము. గవర్నమెంట్ హెచ్పివి అని పెట్టింది. టీనేజ్ అమ్మాయిలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా టీకాలు ఇస్తామని స్కూళ్ళ మీద పడ్డారు. అవి టీకాలు ఇస్తున్నారు. దానివల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయని మరి బుద్ధిమంతులు చెప్తున్నారు. ఎవరు చెప్పాలి? తెలుసుకున్న వాళ్ళు బుద్ధిమంతులు జాగ్రత్త పడతారు. బుద్ధిహీనులకు చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు, వినరు. కాబట్టి అందుకోసమే నీతులు ఎవరికి చెప్పడము అంటే బుద్ధిమంతులకే నీతులన్నీ కూడా, బుద్ధిహీనులకు పనికిరావు. జీర్ణశక్తి ఉన్నవాడికే పంచభక్ష పరమాణాలు. జీర్ణశక్తి లేనివాడు, ఆకలి లేని వాడి గంజి కూడా అడగదు. అంటే ఈ శాస్త్రాలన్నీ ఎవరి కోసం రాశారు అంటే శాస్త్రాలన్నీ సామాన్యుల కోసం కాదు. సామాన్యుడికి ఏంటి, వండుకుందాం, తిందాం, ఇంకేముండదు ఆలోచన వాడి కోసం ఎందుకు శాస్త్రం? అందుకే బుద్ధిమంతులకు, పండితులకు, మేధావుల కోసమే శాస్త్రాలు అని చెప్పారు. రత్నాలు, వజ్రాలు ఇవన్నీ దుకాణాలు ఎవరి కోసం అండి? కామన్ మ్యాన్ కోసం అవి, కోటీశ్వరుల కోసం అవి. వాడే అందులో కాలు పెడతాడు, వాడే బేరమాడతాడు, అందరికీ లేదు. అంటే నీ బుద్ధి దరిద్రకు బుద్ధి అయితే శాస్త్రాలు నీకు ఉపయోగపడవు. నీ బుద్ధి పవిత్రమైన బుద్ధి అయితే అన్ని వినియోగించుకుంటా. ఆలోచన విధానం అంతే. మహావీరులు, దేశభక్తులంతా కోటీశ్వరులు ఏం కాదండి. వాళ్ళ ఆలోచన వల్ల వాళ్ళు గొప్పవాళ్ళే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనుక ఆలోచనలు బాగు చేసుకో, ఆలోచనలు చక్కదిద్దుకో అని చెప్తోంది వేదమాత. ఇక్కడ
పుస్తకం చూశారు వేదమాత. ఎందుకు వేదమాత వచ్చింది? ఏ తక్కువ ప్రపంచంలో? కొండలు, గుట్టలు, లోయలు, నదులు, పర్వతాలు, ఖనిజాలు, ఫలాలు, మూలికలు, ధాన్యాలు అన్నీ ఉన్నాయి. ఏం తక్కువ ఉంది? మళ్ళీ అంటే భగవంతుడు వేదమాతలు ఇచ్చాడు మనకు. బుద్ధిని చక్కదిద్దుకో, మైండ్ రిపేరింగ్ అన్నమాట. ఎవరికి బుద్ధి నిలకడగా లేదు కనుక ఆ బుద్ధిని బాగు చేయడానికి వేదోపదేశము, వేద మంత్రాలు. మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు వేద మంత్రాలు వినండి, అనండి, నేర్చుకోనండి, మీ మైండ్ సెట్ అవుతుంది. శాస్త్రవేత్తలు చెప్తున్నారు గాయత్రి మంత్రం మైండ్ సెట్టింగ్ చేసేస్తుంది. అనడం చాలా కాకపోతే వినండి, రోజు ఒక గంట అరగంట సేపు ఆ ఫోన్లో పెట్టుకొని వినండి, కళ్ళు మూసుకొని వినండి. మీకు రాను రాను మానసికంగా ఎటువంటి మార్పు వస్తుందో చూడండి. కాబట్టి ఈ కేవలము ఈ దృశ్య ప్రపంచముతోటి మనిషి బతకలేడు. కాబట్టి శబ్ద బ్రహ్మను వేదాన్ని మనకిచ్చాడు భగవంతుడు. ఆ వేదమాతను తెలుసుకోనంత వరకు కూడా యుక్తి శాంతి కానీ ప్రపంచ శాంతి కానీ శూన్యం. చూస్తున్నాం మనం, ఎవడు చేసిన కర్మ వాడను భవించగా ఎవరికి ఏరికైనను తప్పదన్నా అని బ్రహ్మంగా చెప్పారు. చేసుకున్న కర్మను అది వదిలిపెట్టదు. ఇరాన్ మీద బాంబులు వేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. ఇంకా ఏమైనా సేఫ్టీ ఉన్నామంటే మన భారతదేశంలోనే. అయినప్పటికీ కులాల కుంపట్లు, మతాల మబ్బులు కమ్ముకుంటున్నాయి. రాజకీయ నాయకులు ఎగదోస్తున్నారు. మరి మన దేశంలో కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఎందుకంటే కులం పిచ్చి, ప్రాంతం పిచ్చి, భాష పిచ్చి, ఒక్కొక్క పిచ్చి పెరుగుతూ వస్తుంది. మరి పెరిగిన తర్వాత ఇంకేముంటుంది? కొట్టుకు చావడమే. కనుక ప్రపంచమంతటా యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక్క భారతదేశంలోనే అటువంటి యుద్ధాలు ఇంకా లేవు. ఎందుకు లేవు అంటే ఇది వేదభూమి, యజ్ఞభూమి, నిరంతరము ధర్మ కార్యాలు జరుగుతూ ఉంటాయి, జరిగాయి కాబట్టి. కనుక మనం కూడా సామూహికంగా వైయక్తికంగా ధర్మ కార్యాలు చేసుకుంటూ ఉండాలి. వేదం చెప్పినటువంటి ధర్మ కార్యాలు. సేవ అనేది చాలా గొప్పది, ఎవరు తెలుసుకోవడం లేదు. హిందువులకైతే ఈ పని నేను చేయడం, అది నాకు పని చెప్పడం ఏంటి అసలు అని పని అంటేనే ఇట్లా పారిపోతున్నారు. ధర్మ కార్యాల లోపల, ధార్మిక క్షేత్రాలు, ఆశ్రమాల లోపల వెళ్ళి పని చేసేవాళ్ళు ఎంతమంది సమయానికి వచ్చి వస్తున్నారు. పని మాత్రం ఎవరు చేయాలి. ఈ పరిణామము వాళ్ళకే నష్టం. గంగలో మునగకపోతే గంగకు నష్టం కాదు, మునగని వాడికి నష్టం. నువ్వు సేవ చేస్తే నువ్వు బాగుపడతావు, నువ్వు చేయకుండా ఆగేదేం కాదు, ఎవడో వచ్చి చేస్తూనే ఉంటాడు. ఏ పని ఆగదండి. మనం కాలు పెట్టకుంటే, చేయి పెట్టకుంటే ఆగిపోతుంది అనుకుంటాం. ఆ పుణ్యము, ఆ అదృష్టము ఇంకెవరకు జరుగుతుంది. కాబట్టి ఇది నా భాగ్యము అనుకోవాలి. ఇటువంటి కార్యాలు మేము హైదరాబాద్లో పోలేట్ చేసాం. ఇది ఏంటి, 25 రోజుల కార్యక్రమం. హైదరాబాద్లో 108 రోజులు చేశాం. 4 సార్లు చేసామట. 60 రోజులు ఒకసారి, 40 రోజులు 4 సార్లు, అలా ఎన్నో చేశాం. అందరూ వచ్చేవాళ్ళు, పని వాళ్ళని పెట్టుకోవాలి. మేము వంట కానీ ఏదైనా భక్తులే చేసేవాళ్ళు. ఎప్పుడైతే సెల్ ఫోన్లు వచ్చాయో మైండ్ సెట్టింగ్ మొత్తం చెడిపోయి ఫ్యామిలీ వచ్చి ఉండి చేసేవాడు. ఫ్యామిలీస్ పైసా ఇవ్వలేదు ఎవరికి. ఇప్పుడు ఇంకా ఏదో వంటామని ఇస్తున్నాం, మిగతా పనులు ఏవో చేస్తున్నారు. ఇంకా కొంత ధర్మం మిగిలింది. ఇక అన్నిటికీ 10 మనుషులు పెట్టుకోవాలంటే ఇక మేము కూడా డబ్బులు వసూలు చేసే పని పెట్టుకోవాలి. ఎందుకంటే డబ్బులు ఇవ్వాలంటే కావాలంటే దోచుకోవాలంటే ఏదో టికెట్లు పెట్టాలి, ఫీజులు పెట్టాలి, వసూలు చేయాలి, అంతే కదా. కాబట్టి మనుషులు సేవతో కూడా ఎంతో పుణ్యాన్ని చాతనేది చేయండి. మీరేదో కొండ మీద పోయి గుట్టెక్కి రావడం అవసరం అని ఎవరు చెప్పట్లేదు కదా. చిన్న పనులు ఉంటాయి. ఒక అరగంట ముందు, గంట ముందు వస్తే చేయొచ్చు. టయానికి వస్తున్నారు అందరూ కూడా.
ఎలా ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏమైనా లక్షల లక్షలు ఫండ్స్ ఉన్నాయి ఇక్కడ బ్యాంకులో? ఒక్క పైసా లేదు. ఎవరో శ్రద్ధావంతులు వచ్చి చేస్తున్నారు, కొందరు ఇస్తున్నారు అంతే. కానీ ప్రతి మనుష్యుడు కూడా సేవ చేయవచ్చు. చేస్తే వాళ్ళే ముందుకు వెళ్తారు. కాబట్టి సేవా ధర్మ పరమ గహనో యోగినామపి అగమ్య అని చెప్పారు. యోగులకు కూడా అసాధ్యమైన సేవ చేయడం. యోగా చేసుకోవచ్చు, కూర్చొని తల కిందికి కాళ్ళ మీదకి వేసి ఆసనాలు చేయొచ్చు. కానీ సేవ చేయడం అంటే యోగులకు కూడా అసాధ్యమని చెప్పారు శాస్త్రం. ఎందుకంటే చేసిన దానికి విలువ చేస్తే తిడతారు, చేయకపోయినా తిడతారు, మోకాలు పెడతారు. ఎన్నో ఇంకా చేస్తే ఇంకెక్కువ ఉంటాయి. ఏమయ్యా నేను ఏదో ఊడుస్తాం అనుకుంటే మట్టి ఉంది, ఇక్కడ చెత్త ఉంది, ఏం ఊడ్చినావయ్యా? అరే ఇంతసేపు ఊడిస్తే ఇట్లా అన్నాడు స్వామీజీ అని వాడు ఊడ్చడం కూడా మనసు. అంటే ఒక బాధ, అనకుంటే ఒక బాధ, చెబితే ఓ బాధ, చెప్పకుంటే ఓ బాధ. అలా ఉంటుంది సేవ చేస్తే కిరీటం పెట్టి పులదండలు వేసి మొక్కే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఏదైనా లోటుపాట్లు ఉంటే చెప్తారు, తప్పదు. అన్నిటికీ సిద్ధపడాలి. చేసిందే ఎక్కువ స్వామీజీ, ఇంకా మీరు మొక్కలు పెడుతున్నారు, మీ దగ్గర ఎవరు చేయరు, మీ దగ్గర చేతికి ఎవరు ఉంటారు అంటాడు వాడు. మా 2-3 సార్లు అంటే ఊరంతా పోయి ప్రచారం చేస్తాడు. స్వామీజీ మెచ్చడు, ఏది చేసినా కూడా మొక్కలు పెడతాడు, ఆయన దగ్గర ఎవరు నిలవరు. ఇలా ఉంటుంది ప్రచారం. మన ఇంట్లో అట్లా చేసుకో. మన ఇంట్లో అబ్బో అద్దంలా ఉండాలి మన ఇల్లు. కూర్చుందే కూర్చు, తుడిచిందే తుడుచు, కడిగిందే కడుగు. కొందరు తల్లులకైతే అసలే ఆ 10 మనిషి కడిగిపోతే మళ్ళీ కడుక్కుంటూ ఉంటారు, 10 మనిషి ఉడితే మళ్ళీ ఉడుస్తుంటారు. ఇంకొంతమంది మిషన్ ఉంటుంది. ఈ బాధలు ఎందుకని భర్త మిషన్ తెచ్చి పారేస్తే, మిషన్ మంచి ఉతుకదండి, నేనే ఉతుకుతాను, నీకు వద్దు, నీకు ఆరోగ్యం బాగాలేదు ఉతుకొద్దంటే కూడా ఆ మిషన్ బదులు ఈయనే ఉతుకుతా అంటు. కొందరికి అట్లా పిచ్చి ఉంటుంది అన్నమాట. అదే పిచ్చి. ఇంకా వేరే ఆ సమయాన్ని మిగుల్చుకొని మంచి పనులు చేద్దాము, ధర్మకార్యాలు చేద్దాము, పుస్తకాలు చదువుకుందాం, అబ్బో అదే పనులు అన్నమాట. సేవ చేయడం వల్ల మనకు ఎన్నో దరిద్రాలు, బాధలు, పీడలు అన్నీ పోతాయి. సేవ చేయాలి. ఎక్కడ ఊళ్ళో ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో రాదమ్మ. ఎక్కడ ధర్మ కార్యాలు జరుగుతున్నాయో అక్కడ మాత్రమే. ఎక్కడ పడితే అక్కడ చేస్తే ఉన్న విలువ కూడా ఉంటుంది. తల్లి తక్కువ, అమాయకుడు వాడు ఉన్నాడు కదా సుబ్బారావు, వాడి విలువ పని చేస్తాడు అని అట్లా పేరు వస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి, ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి, ఎక్కడ తీసుకోవాలో అక్కడ నుంచి తీసుకోవాలి. ఇది యోగ్యత. మరి సేవకుడు రాజును కామంటే సిద్ధపడతాడు. సేవకుడికి రాజు కావడం ఎవరు వద్దరు, కానీ రాజును సేవకుడు కామంటే అవుతాడు కాదు. కానీ కాలక్రమంలో, కాల వైపరీత్యంలో రాజును సేవకుడిని చేస్తుంది కర్మ. ద్రౌపది మహారాణి రాజపుత్రిక ఏమైంది? దాసి అయిపోవాల్సి వచ్చింది. సుధేష్ణకు విరాట నగర రాజు, ఆ రాజు భార్య పేరు సుధేష్ణ. ఆమెకు సేవలు అంటే జుట్టు దువ్వడము, నూనె పెట్టడము, పువ్వులు ముడవడము, పువ్వులు అల్లడము, మేకప్ చేయడము, ఇది ఆమె డ్యూటీ. ఎవరిది? ద్రౌపది డ్యూటీ. సేవలు చేయించుకోవడమే తప్ప చెయ్యనటువంటి ఆమెకు కర్మ చివరికి అజ్ఞాతవాసంలో సంవత్సరం పాటు సేవ చేసింది దాసిల. చివరికి మద్యం, వైన్ సీసా తీసుకొని వాడు కీచకం దగ్గరికి పొమ్మన్నది. ఎవరు? సుధేష్ణ. తమ్ముడైతాడు అనుకుంటా వాడు. మా తమ్ముడికి మద్యం తీసుకెళ్ళి ఇచ్చి రాబో, నేను ఇటువంటి పనులు చేయను అన్నది. ముందే చెప్పాను కదమ్మా, ఇట్లాంటి అనుచిత కార్యాలు నేను చెయ్యను అన్నది. ఈ ఒక్కసారికి చెయ్యి, నా మొహం చూసి చెయ్యి అని వదిలాడి పంపించింది. అంటే సేవ చేసేటప్పుడు ఎంత భయంకర పరిస్థితులు వస్తాయో చూడండి. అంటే కాలము కర్మము కలిసి రాకపోతే తాడే పామే కరిచినట్టుగా జరుగుతూ ఉంటుంది. అందుకోసమే కర్మలు, ధర్మ కార్యాలు మనం చేసుకుంటూ ఉండాలి. ఈ పూట కడుపు నిండింది, ఈ జన్మకు సంపాదించుకున్నాను, నాకు 3 అంతస్తుల బిల్డింగ్, ఇదే మురిసిపోవడం, ఇదే చెప్పుకోవడం, ఇది వస్తుందా?
వచ్చే జన్మ పరిస్థితి ఏమిటి, ఆ జన్మ ఎవరు చూడబోయారు చెప్తారు. ఇలాంటి వాళ్ళు అంతే తప్ప ఎవరైనా పుడతారా స్వామీజీ మళ్ళీ, అసలు పునర్జన్మ ఉందంటారా మీరు అని అడుగుతున్నారు మమ్మల్ని వచ్చి. మేమనడం కాదయ్యా బాబు, మాకేం తెలుసా బాడ, శాస్త్రాలు చెప్తున్నాయి, మహర్షులు చెప్పారు, నమ్మాల్సిందే, నమ్మకుంటే నీ కర్మ అని చెప్తారు. ఇంకేం చెప్తాం, ఎవరు చూస్తారు అవన్నీ. కాబట్టి మహర్షులు ధర్మాన్ని సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు చెప్పారు అంతే, నమ్ము. మంచి పని చేస్తే పుణ్యం, చెడ్డ పని చేస్తే పాపం, అంతే. నమ్మను అంటే నీ కర్మ. భీముడేమో వంటల పని చేశాడు, నకుల సహదేవుడు గోగులు కాయడానికి ఒక ఆయన, గుర్రాలు కాయడానికి ఒక ఆయన, అర్జునుడు డ్యాన్స్ మాస్టర్. చూడండి పరిస్థితి, కాలం ఎట్లా తీసుకుపోతుంది. ధర్మరాజు ధర్మోపదేశకుడు, జూద నిపుణుడు, రాజుతో కలిసి జూదం వినోద క్రీడలు ఆడడం. అంత పాండవులకి తప్పలేదురా బాబు, మనమేంత అని కూడా అనుకోవట్లే. ఆ పాండవుల చరిత్ర తెలియదు ఎవరికి. రాముడు కిరీటము, రత్నాభరణాలు, ముత్యాల హారాలు, సుగంధ పదార్థాలు, కస్తూరి చంద్రము అన్ని రుద్దుకొని పీతాంబరాలు వేసుకొని సింహాసనం మీద కూర్చున్న రాముడు మరి ఏమయ్యాడు, నెత్తి మర్రిపాలు జుట్టుకు పెట్టుకొని జుట్టును జడలు కట్టేలా చేసుకొని నార చీరలు ధరించి రిక్త హస్తాలతో ఖాళీ చేతులతో అడవికి పోవాల్సి వచ్చింది. ఎవరు చేశారు కుట్ర? నీ కర్మనే ఆ కుట్ర చేస్తుంది. కాబట్టి నీ కర్మను దిద్దుకో. అందుకోసమే నిరంతరం చేస్తూ పోవయ్యా అని చెప్తుంది వేదం. నిన్న చేశాను, మొన్న చేశాను, మీకు ఏ పని స్వామీజీ, మీకంటే పని పాట లేదు, ఇవే చేసుకుంటూ కూర్చుంటారు, మాకు పనులు ఉంటాయి కదా అంటారు. పనులు వదిలేయమని ఎవరు చెప్పట్లేదమ్మా. పనికి వాళ్ళ పనులు వదిలిపెట్టుకోండి, సొల్లు ముచ్చట్లు వదిలిపెట్టుకోండి అని చెప్తున్నాము. చేయాల్సిన పనులు, పొలం పనులు, ఇంటి పనులు వదలమంటారు. అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా పిచ్చి పిచ్చి పనులు చాలా ఉంటాయి, ఎంతో సమయం వ్యర్థం అవుతుంటుంది. అవి వదిలిపెట్టుకొని ఇక్కడికి రండి అమ్మా అని చెప్తుంటాం. కాబట్టి అలాగా మరి సేవకులయ్యారు రాజులు, మహారాజులు సేవకులైపోయారు. నిరంతరం పొద్దున రాముడు లేవాలంటే మంది గదులు వస్తారు. శ్రీరామ లేవయ్యా, నిద్ర లేవయ్యా అని వాళ్ళు పాటలు పాడతారు, అప్పుడు లేస్తారు రాజులు. మరి అటువంటి ఆయన అడవి బాట, పల్లె బాటలాగా అడవి బాట. అడవిలో ఎవరు లేపుతాడు? ఏమీ లేదు, ఏ సౌకర్యం లేదు. చూడండి, అయినా కూడా వాళ్ళు కించిత్తు బాధపడ్డట్టు మనకు అనిపించదు. ఎందుకంటే వాళ్ళు దేవతలు, దివ్యమైన గుణకర్మ స్వభావాలతో పుట్టారు. ఒకరికి ఇవ్వడమే తప్ప ఒకరి దగ్గర తీసుకున్న వాళ్ళు కాదు. కనుక మహాత్ముల చరిత్రలను చదివి ఆకళింపు చేసుకొని మనం జీర్ణం చేసుకుంటే ఈనాడు మనకున్న ఇబ్బందులుగా అనిపించవు, కష్టాలుగా అనిపించవు. ఎందుకంటే వాళ్ళు అంతకంటే ఎక్కువ పడ్డారు. ఒకప్పుడు అనుకునేవాళ్ళు ఈ దేశంలో మనమే ఉన్నామా, సీతమ్మకి తప్పలేదు కష్టం, ఇక మన లాంటి వాళ్ళకి ఎంత అనుకునేవాడు. ఇప్పుడు ఏమీ లేదు. కష్టాల ఎట్లా వస్తాయి, ఎందుకు వచ్చినాయి? ఆయన జాబ్ పోయిందా, పోతే ఎందుకు ఏమన్నావు ఇక్కడ, ఇంకెందుకున్నావు అక్కడ వచ్చేసింది. ఆయన జాబ్ చేస్తేనే ఉండాలి, లేకుంటే ఎందుకు, ఏమవసరం? నువ్వు ఉంటే నువ్వు సేవ చేస్తావు, ఇంకా పని చేయడు. ఇట్లా ఊరికి కలగజేసుకోవడము, కుటుంబాలను మొత్తం విచ్ఛిన్నం చేసేటటువంటి మాటలు చెప్తూ, అంటే కష్టాలు సుఖాలు అనేవి రెండూ ఉంటాయని తెలుసుకోవడం లేదు. ఎప్పుడు సుఖమే ఉండాలి. రాముడు అడవికి పోతే సీత మీద పోయింది. మరి వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారు? ఫోన్ చేసి నువ్వు ఎందుకు పోతావు అడవికి, పిచ్చిదానివా, నీకు బుర్ర పాడైందా? రాముడు పోతే పోయాడు, వాళ్ళ చిన్నమ్మ చెప్పింది నీకెందుకే అని. వాళ్ళ అమ్మ చెప్పినట్టు ఎక్కడ లేదు రామాయణంలో, చెప్పిందా? ఎందుకు చెప్పలేదు? తెలివి తక్కువదా? చెప్పండి. అంటే ఇప్పటి ఎక్స్ట్రా తెలియదు కదా, అప్పుడు లేండి. అదేమిటి? త్రేతాయుగం. కాబట్టి అన్ని ఎక్స్ట్రా తెలివితేటల వల్ల మొత్తము కుటుంబాలు, వ్యక్తిగతంగా అన్ని రకాలుగా మనిషి నష్టపోతూ ఉన్నాడు. ఉండవలసిన తెలివితేటలు లేవు, పరిమాణ తెలివితేటలు ఎక్కువైపోయాయి. కాబట్టి
అందుకే నువ్వు నిరంతరము కర్మలు చేయి, వేద ఆదేశము పాటించు. పరోపకార కార్యాలు, ధార్మిక కార్యాలు, వ్యక్తిగత సాధన, ఏదైనా కావచ్చు, ఏది వీలైతే అది చేసుకుంటూ పో. దానికి కొంత సమయం కేటాయించుకొని, మొత్తం రోజంతా ఎవరు చేయమన్నాడు కానీ కొంత సమయం, ఒక అరగంట, గంట, ఎంతో కొంత అనుకుంటే చేయొచ్చు. ఒకరి కోసం, ఒకరిని బాగు చేయాలంటే మొదలు మనం బాగుపడాలి కదా. మస్తు మనం బాగుపడితే ఎవరైనా బాగు చేయొచ్చు. కాబట్టి ఈ దేశము ప్రపంచానికే జగద్గురువుగా ఉండింది. అటువంటి దేశంలో ఇప్పుడు ఎటు చూసినా కూడా సోమరిపోతులు, పని దొంగలు, తిండిపోతులు, తిరుగుబోతులు, తాగుబోతులు, చూరగాళ్ళు, శాడిస్టులు, సైకోలు, ఏంటిది ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నారు మరి. కాబట్టి ఇదంతా కూడా మనము వైదిక చరిత్రను, మన పరంపరను మర్చిపోవడం వల్ల మనసుకు పట్టినటువంటి దుమ్ము ధూళి అని చెప్పుకోవచ్చు. కాబట్టి మేము ఇక్కడ ఎంతసేపు చెప్తున్నాం అంటే రోజు చెప్పింది చెప్పకుండా చెప్తున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది శక్తి అంటే భగవంతుని ఎవరైతే ధర్మాన్ని నమ్ముకుంటారో ఆ సరస్వతి పలుకుతుంది. అంకితమైపోవాలి, అంతే పిచ్చివాడిలాగా అంకితమైపోవాలి, లీనమైపోవాలి. అగ్ని లోపల మనము సమిధ వేస్తాం, కర్రముగా వేస్తే ఏం చేస్తుంది? ఆ కర్ర, ఎండిపోయిన కర్ర ఆ అగ్నిని అంటించుకుంటుంది, అగ్ని కూడా అంటుకుంటుంది. అప్పుడు ఆ కర్ర అగ్ని మాదిరిగా మండుతుంది. పచ్చిగా ఉన్న కర్రను వేస్తే పోగొస్తుంది, అంటుకోలేదు. నీ మనసులో ఉన్నటువంటి రకరకాల చెత్త ఆలోచనలే తడి. ఆ తడిని వదిలించుకొని నువ్వు పొడిగా మారితే ఆ భగవంతుడనే అగ్ని అంటుకుంటుంది, ధర్మం అనే అగ్ని అంటుకుంటుంది. తడి కట్ట అంటుకోదు. మన మనసు తడిగా ఉంది. రాగము, దేశము, కామము, క్రోధము, కోరికలు రకరకాలు అన్నమాట. ఈ తడి లేకుంటే అంటుకుంటుంది. కాబట్టి మనము కుటుంబం పట్ల, సమాజం పట్ల, అనుబంధాల పట్ల, ఆత్మీయతల పట్ల అన్నీ వదులుకున్నారు పాపం మహాపురుషులు. వదులుకుంటే వాళ్ళు దేవతలే. వదులుకోకుంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదా చెప్పండి? ఝాన్సీ లక్ష్మీబాయి భర్త చనిపోతే ఏడ్చుకుని కూర్చుందా అండి? ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఏడుపులే. ఆడవాళ్ళైతే అసలు ఇంకా విచిత్రం, ఆమె ఏడ్చేది కాకుండా ఆ భర్త కూడా కాచుకుని ఉంటుంది. భర్తకు ధైర్యం చెప్పి ఆడవాళ్ళు అనిపించట్లేదు, భర్తను కూడా ఫ్రై చేసుకొని తినేవాళ్ళు అనిపిస్తున్నారు. చిన్న వయసులో పెళ్లి అయిపోయింది ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె చనిపోయేసరికి 24 ఏళ్ళేమో ఉంది అంతే, చిన్న వయసు. ఆ దత్తపుత్రుడిని వీపుకు కట్టుకొని యుద్ధానికి వెళ్ళింది. అటువంటి వీర నారీమణులు ఉన్న దేశంలో ఆడవాళ్ళ గతి ఏమైందంటే, ఫ్యాషన్ పీరియడ్ పోదామా, బ్యూటీ పార్లర్ పోదామా, మేకప్లు చేసుకుందామా, 100 చీరలు జమ చేద్దామా, ఈ ఆలోచనల్లో మగ్గుతున్నారు మహిళలు. ఒక రాజకుమార్తె, అసలు ఝాన్సీ లక్ష్మీబాయి క్షత్రియ కాదండి, ఆమె ఒక బ్రాహ్మణుడి కూతురు, కాశీలో ఒక పండితుని కూతురు. అయితే చిన్నప్పుడే ఆమె నానా సాహెబ్, తాంత్యా తోపే ఇటువంటి వీరులంతా యుద్ధ విద్యలు నేర్చుకుంటూ ఉంటే చూసి ఆమె చాలా చురుగ్గా ఉండేది. అన్ని చూసి ఆమె కూడా నేర్చుకుంది. బ్రాహ్మణుడి కూతురు క్షత్రియురాలయ్యింది. చివరికి క్షత్రియుడికి ఇచ్చి వివాహం చేశారు. అనేక భయంకరమైన పరిస్థితులు. భర్తగా వయసు తనకంటే 40 ఏళ్ళు పెద్ద వయసు, సంతానం లేదు. చూడండి, ఒక పక్క ఆంగ్లేయులు రాష్ట్రాన్ని కబలించాలని చూస్తున్నారు, మళ్ళీ కుట్రలు కుతంత్రాలు అంతఃపురంలో జరుగుతున్నాయి. ఎక్కడ ఉంది సుఖం? అయినా కూడా ఆమె మానసిక శక్తిని కోల్పోకుండా యుద్ధం చేసి వీరమరణం పొందింది. చరిత్రకి ఎక్కిందని. చరిత్ర సృష్టించాలంటే టానిక్లు, టాబ్లెట్లు, గ్లూకోజులు ఉండవండి. చరిత్రతోటే చరిత్ర సృష్టి జరుగుతుంది. ఈనాడు మహిళలలో చరిత్ర ఏముంది? మహిళ చరిత్ర సృష్టించింది భారత మహిళ. ఒక మామూలు అమ్మాయి కూడా నిప్పులాగా ఉండేది, నిప్పు పోయింది, పప్పు అయిపోయింది. గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్,
చూస్తారు. ఎవరికి పట్టి లేదు, ప్రభుత్వానికి పట్టి లేదు, తల్లిదండ్రులకు పట్టి లేదు. పెళ్లి కాకముందే ఫోన్లు, మాటలు, తిరుగుళ్ళు ఇవన్నీ సర్వసామాన్యమయ్యాయి. ఇంకా పెళ్లి సంబంధం కుదిరిందంటే ఇంకా మొదలుగా ఫోటోషూట్, తర్వాత మళ్ళీ ఫోన్లోనైతే చెప్పతారంగా దేవుని కర్మ కొద్దీ ఆ పెళ్లి ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఎంత అప్రతిష్ట. కాబట్టి కక్కుర్తి సంతానం అంటారు వీళ్ళని. కక్కుర్తి సంతానం అంటే దేంట్లో కూడా సంయమనము లేదు, ఆపుకోలేదన్నమాట. ఒకప్పుడు మనుషులు ఎంతో ఒక భార్య భర్త, నేను హైదరాబాద్లో చూసేవాడు, నాకేం తెలిసివాడు భార్య భర్త అంటే భార్య భర్త అనేవాళ్ళు. అంతే, ఇద్దరు పక్క పక్క నడిస్తే ఆమె ఆ పక్క నడిస్తే ఇతను ఈ పక్క నడిచేవాడు, భార్య భర్తలే కానీ దూరం దూరం నడిచేవాళ్ళు. మనం అనుకోవాలంటే ఇప్పుడు భార్య భర్త అవసరమే లేదు, ఇద్దరు ఆడమగా అయితే ఒకరి మీద ఒకరి పడి నడుస్తూనే ఉంటారు. ఒక పరంపర, ఒక పవిత్రమైన పరంపర పూర్తిగా భ్రష్టు పెట్టిపోయింది. అందుకే పుట్టే సంతానం ఏం పుడుతున్నారు? కేవలము విషయ లోలుదైన సంతానం. ఎవరిలో సంకల్ప శక్తి లేదు, ధైర్యము లేదు, పరోపకార భావన లేదు, నా దేశం నా ధర్మం అని భావన లేదు. చివరికి కన్న తల్లిదండ్రులను కూడా ఓర్చుకోలేనటువంటి సంతానాన్ని కంటున్నారు. కన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఓర్చుకోలేరు, వాళ్ళను చూసుకోలేరు, వాళ్ళ సేవ చేయలేరు, వాళ్ళ ఆస్తులు దోచుకోవడానికి పుట్టిస్తున్నారు. ఎందుకంటే గురువు లేడు, ధైర్యం ధర్మం లేదు, సేవ లేదు. అప్పుడు అటువంటి సంతానమే పుడుతున్నాడు. ఎవరైతే ధర్మానికి అంకితమైన వాళ్ళు ఉంటారో వారి సంతానం కూడా ధార్మికులే అవుతారు. మన ఈ బాబునాడు ఈ రవికిరణ్ ఎవరో మాకు తెలియదు, ఫోన్ చేశాడు, స్వామి ఇక్కడ ఏదో కార్యక్రమం వస్తుంది, రావచ్చా, ఏమైనా ఫీజు ఉందా? ఏం లేదయ్యా బాబు, వచ్చి రావచ్చు, పాల్గొనవచ్చు, ఇక్కడే ఉండొచ్చు అని చెప్పాడు. వచ్చాడు, ఈ పని చేయి బాబు అని నేను ఎవరికి చెప్పలేదు ఇంతవరకు. ఇక్కడ ఎవరో వస్తున్నారు, చేస్తున్నారు, చేసేవాడు చేస్తున్నాడు, చేయని వాళ్ళు చేయట్లేదు, ఎవరి అదృష్టం వాళ్ళదంతే. చేస్తూనే ఉన్నాడు పాపం ఏదో ఒక పని. నేను చెప్పినది చేస్తున్నాడు, చెప్పని కూడా చేస్తున్నాడు. అంటే ఇవన్నీ ఏమిటి అంటే మనిషి విలువను పెంచేవన్నమాట. నా ఇంట్లో నా గడప నా కులము నేనే చేసుకుంటా అంటే అంతకే పరిమితం. అంతకు మించి ఎదగాలి మనిషి. దేశము, ధర్మము, దైవము అనే మూడు కూడా చాలా విశాలమైన విషయాలు. మేము ఎక్కడో ఉత్తరప్రదేశ్ పోయాం, పంజాబ్ పోయాం, బీహార్, ఇక్కడెక్కడో పోయాం. ఎక్కడ పోయినా సరే భగవంతుడు మాకు బంధువులను ఇచ్చాడు. మేము వెతుక్కోవాల్సిన పని లేదు. ఎందుకంటే ధర్మానికి అంకితమైతే నీకు పుట్టుకొస్తూనే ఉంటారు. నా కుటుంబము నా రక్తము అని అక్కడ ఉంటే అంతవరకే, ఆ 5-10 మంది అంతవరకే నీకు. కానీ నువ్వు ఎప్పుడైతే ధర్మము, దైవము, దేశము అంటావో, అటువంటి గొప్ప లక్ష్యం పెట్టుకుంటావో, నీకు ఎక్కడ పోయినా బంధువులు దొరుకుతారు, డబ్బు దొరుకుతుంది, అందరూ దొరుకుతారు. ఇది భగవంతుడు చేసిన వ్యవస్థ. ఈ రహస్యం తెలియని వాళ్ళు నా కుటుంబం వదిలేస్తే ఏమవుతానో, నా కులం వాళ్ళని వదిలేస్తే ఏమవుతానో, ఇంకా వాళ్ళని పట్టుకొని బావిలో కప్పల్లాగా అక్కడే ఉంటారు. వాళ్ళు ముందుకు పోరు. ఇంకా కులం మొత్తం వేసినా సరే, కుటుంబం మొత్తం బయటికి తరివేసినా సరే, నాకు ధర్మమే, దైవమే, దేశమే ముఖ్యము అనుకున్న వాళ్లకు తప్పకుండా ఉన్నాయి. ఒక్క ఇల్లు వదిలితే 100 ఇళ్ళు నిన్ను పిలుస్తాయి. ఒక్క తల్లిని వదిలేస్తే 1000 మంది తల్లులు నిన్ను పిలుస్తారు. ధర్మ రహస్యం తెలుసుకోలేకపోతున్నారు. అందుకే అసంకుచితం అన్నమాట. అక్కడే ఇల్లు 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 వాకిలి వాకిలి. అంతకు మించి హిందువు ఎదగలేకపోతున్నాడు. ఇంత చరిత్ర ఉంది. మనం గొప్ప గొప్ప వీరులు, ఒక్క వీరుని గురించి తెలుసుకున్నా, ఒక్క వీర వనిత గురించి తెలుసుకున్నా చాలు. మనం ప్రశాంతంగా హాయిగా ఒక్క గుడి మీద బతికేయచ్చు. అంత ఎనర్జీ ఉంది వాళ్ళ చరిత్రలో. కాబట్టి
కుర్వన్నేవేహ కర్మాణి, నిరంతరము దైవ కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు, పరోపకార కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళు. అప్పుడే నీకు జిజీవిష, జీవించాలనే కోరిక ఉంటుంది, ఉండాలి కూడా. ఈట్, డ్రింక్ అండ్ ఎంజాయ్, తిను తాగు తందనలాడు అనేవాళ్ళు బతకడం వేస్ట్. భూమాతకు బరువు అని చెప్పారు. ఈ భూమాత సత్యవాదులు, పతివ్రతలు, మునులు, యోగులు, ధార్మికుల వల్ల ఈ భూమాత మిగిలిన వాళ్ళను భరిస్తుందట. ఆ భూమాత భారం పెరిగిపోయిందంటే భూకంపం, హైదరాబాద్లో భూకంపం, ఇంకెక్కడో ఢిల్లీలో భూకంపం వస్తుంది. కాబట్టి మనము ధర్మ కార్యాలను యథాశక్తిగా, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలా వీలైతే అలా చెయ్యి. ఏమీ చేత కాకపోతే వచ్చి కూర్చో, అటెండెన్స్ ఇవ్వు, హాజరు వేసుకో, అంతే. నీ దగ్గర శక్తి లేదు, హాజరు వేసుకో చాలు. కనుక ఆ ధార్మికమైన, నిజమైన ధార్మిక వైదిక పరంపరను తెలుసుకున్న వాళ్ళు ఈనాడు పూర్తిగా తగ్గిపోయారు. మరి ఆ పరంపరనే మనకు నిజమైనటువంటి శక్తి, యుక్తి అని చెప్పుకోవచ్చు. కనుక ఆ పరంపరను మర్చిపోయినప్పుడు ఈ భారతదేశము భారతదేశంగా మాత్రం మిగలదు. ఇప్పటికే 3 వంతులు వచ్చేసింది విదేశీ సభ్యత. ఆహారం మారిపోయింది, ఆలోచనలు మారిపోయాయి, కట్టుబొట్టు చుట్టూ మారిపోయింది. మళ్ళీ సంగీతం విదేశీ సంగీతమే. అన్నీ మీరు చూడండి, ప్రతి ఒక్క దానిలో భాష విదేశీ భాష వచ్చేసింది. ఏమైనా అంటే కాస్త కూస్తే ఇక మహిళలు కనబడుతున్నారు. సంస్కృతి ప్రతినిధులుగా మహిళలే కనిపిస్తున్నారు. మగవాళ్ళు ఎప్పుడో అయిపోయింది, ధోతి పోయింది, లుంగి పోయింది, అన్ని పోయినాయి. జీన్ ప్యాంటు, టీ షర్టు, బెల్ట్, టై, సూట్. మన శంకరార్య గారు శ్రీపురపల్లి నుంచి వచ్చారు, విశాఖపట్నం అవతల 30 కిలోమీటర్లు. మరి ఆయన చూడండి, ధోతి లుంగి కట్టుకున్నాడు, కట్టి వస్త్రం అంటాం మనం, కట్టుకొని ఇప్పుడు చాలా ఏళ్ళైంది అవన్నీ ప్యాంటు షర్టు మారేసాయి. అట్లా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. మనం కట్టు, బొట్టు, జుట్టు వీటిలో కూడా స్వదేశీయతని సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు. మేము చాలా మంది ఇళ్లలో హోమాలు చేయడానికి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళు పాపం వాళ్ళు తెలియదు, ప్యాంట్ షర్ట్ మీద వచ్చి కూర్చున్నాడు. బాబు ఇది ప్యాంట్ షర్ట్ వేసుకోవద్దు అని నేను చెప్పాను కదా నేను ఫోన్లో. అది చెప్పాను స్వామీజీ, కానీ నాకు అలవాటు లేదు స్వామీజీ, నేను ప్యాంట్ షర్ట్ ఇంతకుముందు చాలాసార్లు పూజలు చేసాము, కూర్చున్నాము అని చెప్తాడు. లేదయ్యా ఇక్కడ యజ్ఞంలో కూర్చోకూడదు, నేను మార్చుకోవాలి. మార్చుకోవడానికి నా దగ్గర లేవండి, అసలు నేను కట్టను, అసలు ధోతియే లేదు, ధోతి కట్టనే అసలు, కూర్చుంటాను స్వామీజీ ఏమవుతుంది అంటాడు. లేదే బాబు కుదరదు, నేను చెప్పినట్టు వింటే నేను చేస్తాను, లేకుంటే నీ దారి నీకు మా దారి. మరీ ఇంత గట్టిగా చెప్తే ఎలా స్వామీజీ, సరే నేను చూస్తానని తెచ్చి వాడు ఏం చేస్తాడు తెలుసా, ఆ ప్యాంటు మీదనే కడతాడు. అది మా లోపలికి వెళ్ళి మార్చుకొని వస్తాడు, లోపలికి మీరే కట్టుకొని వస్తాడు. అనుమానం వచ్చి చూస్తే లోపల ప్యాంట్, అదేంటే ప్యాంట్ మీద కట్టుకో, ప్యాంట్ ఇంకా అది ఉంటుంది అని మీకేం కనబడదు కదా, నీకు ఎందుకండి, పైన కట్టుకున్నాను కదా అంటాడు వాడు. అట్లాంటి వాళ్ళు తయారయ్యారు. మనం మరీ గట్టిగా మాట్లాడినందుకు ఆ మాత్రం మార్పు. కాబట్టి కట్టు, బొట్టు, చుట్టూ అన్ని భారతీయత అంటేనే సిగ్గుపడే తరం ఈనాడు ఉంది. వాళ్ళు పడుకున్నా, వేడుకున్నా, లేచినా, తిరిగినా అవే బట్టలు అన్నమాట, మార్చుకునేది లేదు. కాబట్టి చాలా భయంకరమైన పరంపర వచ్చింది. అందుకు తగ్గ ఫలాలు కూడా అనుభవిస్తారు. ధర్మాన్ని ఎవరు రక్షిస్తే ఆ ధర్మము వారిని రక్షిస్తుంది. ఇంతకు మించి ఇంకేమీ లేదు. మమ్మల్ని ఇచ్చిన మహాపురుషులు ఎంతో మంది పుట్టారు, పోయారు, మేమెంత చీమంత. కానీ మాకు అందిన సందేశం చెప్పడం మా కర్తవ్యం కాబట్టి చెప్తూ ఉన్నాము. కాబట్టి అందరూ కూడా వీలైనంత మట్టుకు ధర్మ కార్యాల్లో పాల్గొనండి. మళ్ళీ వచ్చే ఆదివారం రోజు ఈ కార్యక్రమం ముగుస్తుంది.